పవర్ స్టార్ గారు చాలా డిఫరెంట్ ఉన్నారంట కదా, ఎలా అనిపించింది? బాగుంది, మంచిగా డాన్స్ కూడా చేశారంట కదా అభిమానుల కోసం, అది ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. హీరోయిన్స్ తోటి బాగా సెట్ అయింది. సెట్ అయింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు? దీంట్లో ఫుల్ ఫ్లెజ్ గా యాక్టింగ్ బాగా అనిపించింది. అంటే శ్రీలీల గారి యాక్టింగ్ కానీ, రాశిఖర్ గారి యాక్టింగ్ కానీ అంటే ఓల్డ్ సాంగ్స్ ఆయన మూవీ సాంగ్స్ దీంట్లో రిప్లేస్ చేసి బాగా పిక్ చేశారు. ఇదో మరో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ అంటే గబ్బర్ సింగ్ చెప్తాం కదా అక్క, దానికి మించి ఉందట. దీంట్లో ఫైట్స్ అన్ని ఓవరాల్ గా బాగుంది. డాన్స్ లో చిరంజీవి బాగా, డాన్స్ లో చిరంజీవి, యాక్టింగ్ లో కమల్ హాసన్, డ్రెస్సింగ్ నాగార్జున, డ్రెస్సింగ్ లో నాగార్జున, యాక్టింగ్ లో కమల్ హాసన్, స్టైలిష్ రజనీకాంత్, ఐదో వచ్చిన అతనే గబ్బర్ సింగ్ అయిపోయి. ఐదు చెప్పేసి ఇది తమ్ము గబ్బర్ సింగ్ 55 years గబ్బర్ సింగ్ తమ్మ రాసుకో కాదెత్తురా కమూష్ నాకు మాటగారిని బస్ ఐఎమ్ డిప్లొమా ఇంజనీర్. ఓకే నాకు రికార్డ్ చేసుకోమని చేసుకో కమూష్ అంట. ఇంకోటి చెప్పనా అన్నీ వద్దబ్బా. ఇక నెట్వర్క్ ఫాలో అవుతావా, గుండె ఫాలో అవుతావా, నెట్వర్క్ ఫాలో అవుతావా, నెట్వర్క్ ఫాలో అవుతావా, నెట్వర్క్ గ్లాస్ అంటే సైజ్ కాదు, సైన్యం. హరీష్ శంకర్ మంచి డైరెక్షన్ లో మంచి మూవీ వచ్చింది. నెక్స్ట్ గబ్బర్ సింగ్ సినిమా ఎలా హిట్ అయిందో ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలాగే బాగుంది, చాలా బాగుంది. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ. లోపలికి ఎలా వెళ్ళారో అలాగే బయటకు వచ్చారు. సినిమా మట్టి ఎక్కడ మట్టికి బోర్ లేదు. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. హీరోయిన్స్ తోటి ఎలా డాన్స్ చేశారన్న? ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు కదా. మా ఓడు నలుగురు పెట్టినా వేస్తాడు, 100 మంది పెట్టినా వేస్తాడు. బెల్ట్ ఊపితే చాలు, బ్రేక్ బాస్ జిప్లే పైకి వెళ్తా, బ్రేక్ అవుతుంది. ఓకే బాస్ ఇస్ బ్యాక్. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నారు పవర్ స్టార్? భయ్యా మాకు సినిమా స్క్రీన్ మీద పడితే చాలు. ఓకేనా, 2 గంటలు అలా వచ్చి బెల్ట్ ఊపితే చాలు, స్క్రీన్ మీద కనబడితే చాలు. మాకు రికార్డులు వద్దు, 100 కోట్లు వద్దు, 150 కోట్లు వద్దు. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఏది డిఫరెంట్ గా ఉందన్న పవర్ స్టార్ గారు? ప్రతి ఒక్క సినిమాకి ప్రతి ఒక్క స్టైల్ తీసుకొస్తాడు. ఓకేనా, ఆ గబ్బర్ సింగ్ లో బెల్ట్ ఊపిడు అంటే ఇక్కడ జిప్ తీస్తాడు. మామూలుగా ఉంటుంది. థ్యాంక్ యూ హరీష్ శంకర్, కల్ట్ కెప్టెన్ కాశీశంకర్, థ్యాంక్ యూ. సినిమా బ్లాక్ బస్టర్ సూపర్, కనిపిస్తే చాలు. ఇంకా హరీష్ శంకర్ గారు వింటేజ్ లుక్స్ చూపిస్తామన్నాడు కదా, సూపర్, వేరే లుక్ వేరే లెవెల్లో చూపించాడు, చూసుకోకర్లేదు. ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్, మామూలుగా కాదు. ఎలా చెప్తా, ఆకాశంలో చంద్రుడు, రాజకీయంలో ఇంద్రుడు, ఈ నేలపైన పవనుడు. స్టార్ సూపర్ సినిమా. పాకిస్తాన్ మొత్తం గన్నుతో కాల్చేదే కథం. పాకిస్తాన్ నాయకుడు సినిమా, పాకిస్తాన్ నాయకులకు అంకితం ఈ సినిమా, పాకిస్తాన్ నాయకులకి సినిమా, హిందూ ధర్మాన్ని కాపాడే పవన్. జై పవన్. ఎలా ఉంది సార్ ఉస్తాద్ భగత్ సింగ్? సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ సార్. మన దేశం కోసం మంచి స్క్రిప్ట్ తీశారు. మన హరీష్ సార్కి గ్రేట్ సల్యూట్ కొట్టాలా. ఇక మన పవర్ స్టార్ అంటే ఆయన స్కైల్ అనమాట. ఇప్పుడు ధురంధర్ లో చూసుకుంటే కూడా ఇండియా పాకిస్తాన్ గురించి చూపించారు, దీంట్లో కూడా ఇండియా పాకిస్తాన్ గురించి ఉంది. బట్ అది ఆల్రెడీ పాజిటివ్ రివ్యూస్ తోటి స్టార్ట్ అయిందనా, ఇప్పుడు ఇది ఎలా ఉంది? సూపర్ సార్, ఎవరి గురించి సినిమా సార్. యాక్చువల్ మనము మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని భావిస్తాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ టుడే మూవీ. పవర్ స్టార్ గారిని ఎంత స్టైలిష్ గా చూపించారన్న హరీష్ శంకర్ గారు. అసలు ఎక్స్ట్రీమ్ సార్, ఎక్స్ట్రీమ్. యాక్చువల్ పవర్ స్టార్ అంటే పవర్ స్టారే సార్. దాంట్లో అసలు మనం పవర్ స్టార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ కాలంలో. ఈ రోజున మన దేశాన్ని పవర్ అంటే పవర్ చూపిస్తున్న వ్యక్తి అతనే. అందరు ప్రతి వ్యక్తి ఒక న్యాయం చేశారంట. బట్ మొత్తం వన్ మ్యాన్ షో పవర్ స్టార్ అంటే చాలా కష్టపడ్డారంట కదా అభిమానుల కోసం డాన్స్ వేయడానికి. డాన్స్ అని ఎక్స్ట్రీమ్ మూవీ 100%. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ దిస్ మూవీ. ఓకే, ఎందుకంటే భగత్ సింగ్ అంటే భగత్ సింగ్ లాగా కాన్సెప్ట్ తీసాను మంచిగా. నేను సల్యూట్ చేస్తున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. అంటే ఐ హ్యాడ్ ఫ్యాన్ నేను బైపత్ర నుంచి. నేను ఎవరి ఫస్ట్ మూవీ, ప్రతి సినిమాకి ఫస్ట్ షోకి వెళ్తాను, కూడా ఫస్ట్ డేనే వెళ్తాను అనమాట. దానివల్ల జై పవర్ స్టార్, జై సేన. సూపర్ అన్న సినిమా. హరీష్ శంకర్ బాగా తీసాడు. మళ్ళీ గబ్బర్ సింగ్ స్టోరీ లాగా అనిపిస్తుంది కానీ కొంచెం మ్యాజిక్ చేసిండు అన్న, చాలా బాగుంది. పవర్ స్టార్ గారు చాలా స్టైలిష్ గా ఆయన చాలా డాన్స్ చేశారంట కదా, ఎలా అనిపించింది? నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. సూపర్. పవన్ కళ్యాణ్ డాన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్. మళ్ళీ వింటేజ్ పవర్ స్టార్ అన్న. అంటే హరీష్ శంకర్ గారు మాట ఇచ్చారు కదా, వింటేజ్ పవర్ స్టార్ ని చూపిస్తానని, నిరూపించుకున్నాడా? అవునన్నా, అది మాత్రం కరెక్ట్ గా నిలబెట్టండి అన్న. కొంతమంది హరీష్ శంకర్ ని ట్విట్టర్ లో వేసుకుంటారు కదా అన్న, లైక్ ట్రోల్ చేస్తారు, ఈయన సినిమా తీయడం రాదు అది ఇదని.
బట్ దీంట్లో ఎలా ఉంది ఆయన డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ? అవన్నీ సోషల్ మీడియా లేదంటే వాళ్ళకి నచ్చినట్టు పెడతారన్నా, అది రాంగ్. అది రాశిఖన్నా, శ్రీలీల గారు, చాలా బాగా. పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ అందుకున్నారా? చాలా. లెవెల్ రీచ్ ఓకేనా, చాలా బాగా చేశారన్న, యాక్టింగ్ సూపర్. థ్యాంక్ యూ. బాగుందన్న, చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా అదిరిపోయింది, చాలా చాలా మంచిగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎట్లుంది? పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది, తగ్గేదేలే అంటుండు. డాన్స్ ఎలా చేశారన్న పవర్ స్టార్ గారు? డాన్స్ అంతా నచ్చలేదు, కాకపోతే రాజకీయ దాంట్లో అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు. కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తుంది అంటున్నారు, మీరేమంటారు? అవును అవును, పాలిటిక్స్ అట్లనే ఉందండి, సేమ్ టు సేమ్ ఉంది. శ్రీలీల గారు, రాశిఖన్నా గారు, పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ అందుకున్నారు యాక్టింగ్ లో. అనుకున్నాను. వాళ్ళ చాలా యాక్టింగ్ ఎట్లుంది? శ్రీలీలది పర్లేదు, బాగుంది, బట్ చెప్పలేం. అంటే ఇప్పుడు హరీష్ శంకర్ అండ్ పవర్ స్టార్ అంటే మనకు గుర్తొచ్చేది గబ్బర్ సింగ్. గబ్బర్ దానికి సింగ్ మించి ఉందా అన్న movie? లేదు, దానికి మించి లేదన్న, అస్సలు లేదు, లేదండి అసలు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంది, మీరేమంటారు? ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బ్యాడ్ గా ఉంది, సెకండ్ హాఫ్ అయితే మంచిగా ఉంది. నేను కూడా పడుకున్నా. First half వరకు. ఆ, అంటే ఇప్పుడు దురంధర్ 2 పోటీకి వచ్చారు కదా పవర్ స్టార్ గారు, సో ఆ క్లాష్ ఎలా ఉండబోతుంది? అంటే వర్సెస్ ఉస్తాద్ అంటే ఆ. మీరు చూసిన తర్వాత ఇప్పుడు దురేందర్ అయితే చూడలేదు కాబట్టి దురేందర్ భగత్ సింగ్ కి అట్లా మేము ఏం మ్యాచింగ్ చేయలేదు ఇంకా. బట్ మేము దురేందర్ సినిమా చూస్తే కదా మేము చెప్పుకోలేము. థ్యాంక్ యూ. బట్ బాగుంది, ఉస్తాద్ భగత్ సింగ్ బాగుంది. థ్యాంక్ యూ. ఓకే బ్రో. సినిమా బాగుంది, నాకు నచ్చింది. పోస్టర్ ఫ్యాన్ ఇంకా బాగా నచ్చింది. అంటే వింటేజ్ లుక్ ఉందా పవన్ కళ్యాణ్? చాలా గబ్బర్ సింగ్ మూవీలో చూసినట్టుంది, కొంచెం భీమ్లా నాయక్ సినిమాలో చూసినట్టుంది. మన ఫ్యాన్స్ కోసం పవర్ స్టార్ గారు బాగా కష్టపడి డాన్స్ చేశారంట కదా, ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్ కోసం ఏదైనా చేస్తారు. సో ఉగాది రోజు పవర్ స్టార్ ని స్క్రీన్ మీద చూడటం ఎలా అనిపించింది? చాలా బాగా నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఓజీ కంటే బెటర్ ఉందాక? ఓజీ బాగుంది, ఇది కూడా బాగుంది, సాంగ్స్ ఎట్లు? చాలా బాగుంది. మీకు దీంట్లో ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఆబ్వియస్లీ తొలి ప్రేమ రీక్రియేట్ సాంగ్ చేసింది, చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ ఎట్లు? క్లైమాక్స్ బాగుంది, కొంచెం ఎక్స్పెక్ట్ చేయనట్టు ఈ అనిపించింది. మూవీ అంతా కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వెళ్తుందని చెప్పారు, మీకు యాజ్ పర్ యూ ఏమనిపించింది? ఆ విధంగా ఉందా? నాకు అట్లా అనిపించలేదు, బట్ కొంచెం హిందూయిజం గురించి చెప్పినట్టు అంది, కానీ పొలిటికల్. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒక్క డైలాగ్ చెప్పు. జై పవర్ స్టార్, జై జనసేన. Yeah. అన్న ఎలా అనిపించింది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా? సూపర్ అన్న, సూపర్. అందరికి ఫ్యాన్స్ ఉంటారు, మా పవర్ స్టార్ కి అయితే భక్తులు ఉంటారు, అంతే. జై పవర్ స్టార్. హరీష్ శంకర్ గారు ఎలా చూపించారు? చాలా స్టైల్ గా చూపించారంట కదా. సూపర్, ఎక్సలెంట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. హీరోయిన్స్ తో డాన్స్ చేయడం ఎలా అనిపించింది అన్న? సూపర్ అన్న, సూపర్, ప్రతి ఒక్కటి సూపరేనా? ఎక్సలెంట్ చేశారు. మరో గబ్బర్ సింగ్ అనుకోవచ్చా? గబ్బర్ సింగ్ నెక్స్ట్ లెవెల్, గబ్బర్ సింగ్ సూపర్. కి మించి ఉందా? మించింది. లుక్స్ గానీ యాక్టింగ్ హైలైట్ అన్న, హైలైట్, సూపర్. శ్రీలీల గారు రాశిఖన్నా వాళ్ళ యాక్టింగ్ ఎట్లుంది ఆయన పక్కన? శ్రీలీల మాత్రం సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ అన్న. యూట్యూబ్ లో వస్తా. ఎలా అనిపించింది అన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా? పీకే వన్ మ్యాన్ షో, చాలా బాగుంది. అండ్ హరీష్ శంకర్ గారు రైటింగ్ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ పొలిటికల్ బేస్ ఉన్నాయని అంటున్నారు కదా, దాని మీద ఏమంటారు? అది పొలిటికల్ గా కాదు, పేట్రియాటిజం ఉంది డైలాగ్స్ లో, పొలిటికాలిటీ ఏం లేదు, దేశభక్తి ఉంది. అండ్ కొంచెం సనాతన ధర్మం గురించి ఉంది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ లుక్ అనేది కనిపిస్తుందా? పక్కగా అనిపిస్తుంది. ఓజీలు ఎలా ఉన్నారో అంతే, ఫ్రీ స్టైల్, యాటిట్యూడ్, స్వాగ్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు లాస్ట్ సినిమాలతో పోల్చుకుంటే దీంట్లో ఏం కొత్తదనం ఉందన్న పవర్ స్టార్ గురించి? ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. శ్రీలీలను రాశిఖన్నా పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మ్యాచ్ చేసారు, వాళ్ళు అందుకోగలిగారు. శ్రీలీల చాలా బాగా చేశారు. శ్రీలీల ఇంత ముందు చేసిన మూవీస్ కంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్, చాలా బాగా చేశారు. క్లైమాక్స్ ఎట్లుందన్న? క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కూడా పర్లేదు, బాగుంది, గుడ్. థ్యాంక్ యూ అన్న. చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ గారు బాగా యాడ్ చేశారు, సూపర్ హిట్ మూవీ. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ డాన్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్ని సూపర్ హిట్, చాలా బాగున్నాయి. కొత్త లుక్ వచ్చాడు మళ్ళా.